కరీంనగర్ జిల్లా వేణవంక మండలంలోని గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. చెల్లూరు గ్రామ సభల్లో అధికారులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిలదీశారు. హామీలు ఎప్పుడు అమలు చేస్తారో గ్రామ సభల్లో చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని విమర్శించారు. పథకాలకు అర్హులను ఎంపిక చేయడం లేదని మండిపడ్డారు. లబ్ధిదారులందరికీ పేర్లు గ్రామ సభలో ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని ప్రతి మనిషికి మేము ఖచ్చితంగా 12,000 రూపాయలు మేము ఇస్తాము అని ప్రభుత్వం చెప్పినప్పుడు ఇలా ఖచ్చితంగా కాంట్రడిక్ట్ గా అధికారులే చదువుతా ఉన్నారు. 95 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ చదివిండ్రు, 257 మందికి ల్యాండ్లెస్ పూర్ అని చదివిండ్రు. మరి వాళ్లే 2 చదివినప్పుడు ఆ 257 మందికి మీరు ఎందుకు ఇస్తలేరు 12,000 రూపాయలు? వాళ్ళకు కూడా వెంటనే మీరు శాంక్షన్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకు చెప్తున్నా ఇది పదే పదే అంటే, మీరు ఇప్పుడు వాళ్ళకి 95 మందికి ఇచ్చి ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఉన్న 257 మందికి ఇవ్వకపోతే వాళ్ళు నష్టపోయినట్టే కదా. ఖచ్చితంగా వాళ్ళకి మీరు కూడా ఇవ్వాలని ఇలా ప్రకటించిపోవాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేదురు స్వరూప పక్కం సౌజన్య ఎలివేని భూమక్క సరస్వతి ముదిగంటి సునీత పల్లెపు వెంకటమ్మ దయచేసి దండం పెట్టి చెప్తున్నాం. మా హుజరాబాద్ నియోజకవర్గంలో